సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో బుధవారం అమెరికా తెలుగు అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దాదాపు 2000 మందికి వైద్య సేవలు అందించి ఉచిత మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, అమెరికా తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు జయంత్ రెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని అమెరికా తెలుగు సంఘం మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి అభినందనలు తెలిపారు. వారి ఆధ్వర్యంలో మా ఐఎంఏ డాక్టర్ల బృందం గజ్వేల్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ విజ్ఞా, లయన్స్ క్లబ్ ఆఫ్ మేధా, లయన్స్ క్లబ్ ఆఫ్ విజ్డమ్ మహతి వీరందరి సమిష్టి కృషితో యొక్క మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, అలాగే మన గజ్వేల్ ఐఎంఏ డాక్టర్లు లింగం గారు, నరేష్ బాబు గారు, పెద్దాచారి గారు, ఇంకా వారి మిత్ర బృందం, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క కెమిస్ట్ డ్రగిస్ట్ మిత్రులు, పట్టణానికి సంబంధించినటువంటి డయాబెటిస్ సెంటర్ మిత్రులు, ఎందరో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, స్వాగతం. స్థానిక కౌన్సిలర్ గోపాలరెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా మానవ సేవనే మాధవ సేవ అనే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆటా సంఘం ఏర్పాటు చేయడము చాలా ఆనందం. మా గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క మెగా క్యాంపును చూస్తుంటే నిజంగా ఎందరికో అన్ని రకాల ఇప్పుడు ఒక దాదాపుగా 15-20 విభాగాల అధిపతులు ఇక్కడికి రావడం, వారి యొక్క సేవలు డాక్టర్స్ వెంటనే పరీక్షలు చేసి వారికి ఉన్నటువంటి రోగాలు ఏమున్నాయి, దీర్ఘకాలిక ఉన్నటువంటి రోగాలకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు, ఎన్నుపూస కీలకమైన వ్యక్తి మా కాలాపూర్ హనుమంతరెడ్డి గారు. వారు ఎవరో కాదు, మన పిచ్చేటి వాస్తవ్యులు, పిచ్చేటి నరసింహారెడ్డి సార్ అని, రఘుపతి రెడ్డి అని, వాళ్ళ బ్రదర్స్ 6. అందులో 2వ వాడైన హనుమంతరెడ్డి గారు. వాస్తవానికి ఈ రోజు గజ్వేల్లో ఇంత పెద్ద క్యాంపు పెడుతున్నామంటే అక్కడి నుంచి నన్ను ఎంకరేజ్ చేసి మా బావగారైన ఎలక్టెడ్ ప్రెసిడెంట్ జయంత్ రెడ్డి గారిని కూడా ఖచ్చితంగా రావాలంటే మన గజ్వేల్ ప్రాంతం మీద ఉన్న ప్రేమ కొద్దీ అమెరికా నుంచి ఈ క్యాంపు కొరకు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరి తరఫున, మన గజ్వేల్ ప్రజల తరఫున, నా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా మా గజ్వేల్ ప్రాంత స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ అమెరికాకు పోతే ఏ సహాయ సహకారాలు అవసరం ఉన్నా వారు అనుకుంటా ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరికీ సేవ చేసే వ్యక్తి కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడే డైనమిక్ లీడర్ గా అప్పుడు చాలా పేరున్న నాయకుడు. అదృష్టవశాత్తు ఇక్కడ ఉంటే ఎక్కడో ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయ్యేటోడు అమెరికాకు పోయి వారికి దక్కలేదు. కాకపోతే అంతకంటే గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే తెలుగు ప్రజలకు ఒక సునిశ్చిత స్థానం కల్పించి, ఒక సంస్థ కల్పించి, తద్వారా మన తెలుగు ప్రజలకు సేవ చేస్తున్నందుకు మళ్ళొక్కసారి మన అందరి తరఫున చేసి అంకుల్ మనం ఇక్కడ గజ్వేల్లో ప్రోగ్రాం పెట్టాలి, అది మీ ఊరు కదా, యాదవ్ రెడ్డి గారు ముందుకు వచ్చారు, అది ఇదని అడిగితే మీరు తప్పక రావాలంటే నేనన్నా చాలా సంతోషం. 33 సంవత్సరాల కింద స్థాపించిన ఆర్గనైజేషన్ రోజు రోజుకు ఇయర్ ఎదిగిపోతూనే ఉంది. ఇప్పటిదాకా జయంత్ గారు చెప్పారు, చాలా కార్యక్రమాలు ఇక్కడనే కాదు అమెరికాలో కూడా చేస్తా ఉన్నాం. హనుమంత్ రెడ్డి గారు, అలాగే ప్రస్తుత అధ్యక్షులు జయంత్ రెడ్డి గారు, వారి మిత్ర బృందం అందరూ కూడా నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో మా ఐఎంఏ డాక్టర్ల బృందం గజ్వేల్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ విజ్ఞా, లయన్స్ క్లబ్ ఆఫ్ మేధా, లయన్స్ క్లబ్ ఆఫ్ విజ్డమ్ మహతి వీరందరి సమిష్టి కృషితో యొక్క మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం చాలా సంతోషం.
మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, అలాగే మన గజ్వేల్ ఐఎంఏ డాక్టర్లు లింగం గారు, నరేష్ బాబు గారు, పెద్దాచారి గారు, ఇంకా వారి మిత్ర బృందం, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క కెమిస్ట్ డ్రగిస్టు మిత్రులు, పట్టణానికి సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్ మిత్రులు, ఎందరో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, స్వాగతం. స్థానిక కౌన్సిల్ గోపాలరెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా మానవ సేవనే మాధవ సేవ అనే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆటా సంఘం ఏర్పాటు చేయడము చాలా ఆనందం. మా గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క మెగా క్యాంపును చూస్తుంటే నిజంగా ఎందరికో అన్ని రకాల ఇప్పుడు ఒక దాదాపుగా 15-20 విభాగాల అధిపతులు ఇక్కడికి రావడం, వారి యొక్క సేవలు డాక్టర్స్ వెంటనే పరీక్షలు చేసి వారికి ఉన్నటువంటి రోగాలు ఏమున్నాయి, దీర్ఘకాలిక ఉన్నటువంటి రోగాలకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని